పాండవులు ఎత్తినారంటారు, దద్దినాలు అంటారు. దద్దిన బండలు ఎత్తడానికి చాలా కష్టపడిపోతాము. చిన్నగా అయితే ఉన్నాయి ఇక్కడ, అంటే ఇటువైపు నుంచి కూడా ఇట్లా రావచ్చు మనం. అయితే చీమల్లో మామూలుగా పుట్టలు కూడా పెట్టాయి మనం. ఏం పుట్టల్లో సార్ తెలిసిన వాళ్ళు అంటే కాదు కూడా చీమల్లో అయితే పుట్టలు పెట్టేసినాయి. మొత్తం చీమ పుట్టల్లో పెద్ద ఆయన వీటిని ఏమంటారు? పెద్ద ఆయన ఏమన్నా తెలుసా? వీటిని బండలు మనిషి పట్టేంత మైన కూడా లేవు అన్నమాట. ఇవైతే పాండవులు ఎత్తిన దద్దినాలు అంటారు. అసలు బండల సైజ్ చూస్తేనే అసలు ఎట్లా ఎత్తినారో బాబు అని డౌట్ అయితే వస్తుంది. అట్లా ఉన్నాయి. చిన్న బండరాళ్ళ పైన మళ్ళీ పెద్ద బండరాలు అయితే పెట్టినారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్న నాకు తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ప్రయాణం వచ్చేసి రాయచూట అన్నమయ్య జిల్లా నుంచి నాయనవారిపల్లి అయితే రావడం జరిగింది. ఈరోజు ఈ పల్లెకి ఎందుకు వచ్చినాను అనేది ఈ వీడియోలో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ నాయనవారిపల్లి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కొండను దుద్దాల కొండ అని పిలుస్తారు. ఈ కొండకు ఎదురుగానే మీకు ఇక్కడ చూసినట్టయితే ఒకప్పుడు ఇక్కడైతే ఆదిమానవులు నివసించిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఈ ఆదిమానవులు వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, ఈ పక్క ఇలాంటి ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఈరోజు చూద్దాము. సో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాంలండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. వీటిని ఏం పేరు అంటారు? వాటిని పాండవులు ఎత్తినారంటారు, దద్దినాలు అంటారు. దద్దినాలు మనం అంటే ఆదిమానవులు ఎత్తినారంటారు కదా. ఆదిమానవులు ఎత్తినేటి, ఈ పాండవులు ఎత్తినేటి. పాండవులు ఎత్తినేటి. ఫ్రెండ్స్, వీటిని పాండవులు ఎత్తిన దద్దినాలు అని అంటారు. మామూలుగా మనలాంటి మానవులకైతే సాధ్యం కాదు ఇవి. చూడండి, బండరాళ్ళు ఒకదాని మీద ఒకటైతే పేర్చినారు. మామూలుగా అయితే మనం చిన్న బండలు ఎత్తడానికి చాలా కష్టపడిపోతాము. అలాంటిది చూడండి, పెద్ద పెద్ద బండరాళ్ళు ఒకదాని మీద ఒకటైతే పేర్చడం జరిగింది. ఇవి కూడా ఎన్ని సంవత్సరాలైనా చాలా స్టాండర్డ్గా అయితే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు అయితే అంటుంది అవి? చాలా ఏళ్ళ నాటి దద్దినాలు ఇవి. ఇలాంటివి ఇక్కడ కూడా మరొకటి ఉంది చూడండి. ఆడ తమ్ముడు బాగా కనిపిస్తానే ఇంకా రెండు దూరమే. ఇప్పుడు దద్దినాలు లోపలికి పోదాము. చాలా చిన్నగా అయితే ఉన్నాయి ఈడ. రాతమ్మా, ఇక్కడైతే చిన్న దారి ఉంది, అంటే ఇటువైపు నుంచి కూడా ఇట్లా రావచ్చు మనము. చూడండి, అక్కడ ఇంకా చూసేంత వరకు అయితే ఇంకా ఉన్నాయన్నమాట. ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయి. ఇక్కడైతే మరి కొంచెం దూరంలో ఇంకా రెండు అయితే ఉన్నాయి. ఇక్కడైతే చీమల్లో మామూలుగా పుట్టలు కూడా పెట్టినాయి కొన్ని. ఏం పుట్టల్లో ఒకసారి తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఏం పుట్టలు తమ్ముడు? చీమ పుట్టలే కదా. చూడండి, మొత్తం దీని చుట్టూ కూడా చీమలు అయితే పుట్టలు పెట్టేసినాయి. ఇక్కడైతే బండలు పగిలిపోయినాయి కొన్ని. చూడండి, లోపల మొత్తం చీమ పుట్టలు. పెద్ద ఆయన వీటిని ఏమంటారు? పెద్ద ఆయన ఏమన్నా తెలుసా? వీటిని బండలనా? పాండవులు ఎత్తిన బండలా?
మనిషి పట్టేంతమైన కూడా లేవు అన్నమాట. ఇవి హైట్ చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్తో వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం రండి. పాండవులు ఎత్తిన దద్దినాలు అంటారంట ఇవి. ఇక్కడ దగ్గరలోనే మళ్ళా ఒక 2 అయితే ఉన్నాయి. వీటిని తద్దినాలు పెద్ద ఆమె చెప్పిన మాట ప్రకారం అయితే ఈ బండల్ని పాండవులు ఎత్తినారు, మామూలు మనుషులు అయితే ఎత్తలేరని చెప్తాను ఏమో. చూడండి బండల సైజ్ చూస్తేనే అసలు ఈ ఎట్లా ఎత్తినారో బాబు అని డౌట్ అయితే వస్తుంది, అట్లా ఉన్నాయి. దీంట్లో పక్కనే ఇంకొకటి అయితే ఉంది. చూడండి ఇక్కడ కూడా మరొక బండరాళ్ళు చిన్న బండరాళ్ళ పైన మళ్ళీ పెద్ద బండరాళ్ళు అయితే పెట్టినారు. ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి తీసిన ఈ వీడియోని అయితే మొదటగా లైక్ చేయండి, మరియు నా వీడియోని అయితే మరింత మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకురావడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్.